నమస్కారం జయప్రకాష్ నారాయణ గారు. నమస్తే నరేష్. థ్యాంక్ యూ. ఇట్స్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ యాక్చువల్లీ. మీ మై ప్లేజర్. ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నాము. మిమ్మల్ని అడగడానికి మా దగ్గర చాలా టాపిక్స్ ఉన్నాయి. ఈ రోజు డెమోక్రసీ గురించి ప్రోస్ అండ్ కాన్స్ అండ్ పాలసీ మేకింగ్ లో ఉండే ఛాలెంజెస్ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకున్నాము. మీరు ఎంత డెమోక్రటిక్ సార్? అంటే మీరు డెమోక్రసీని ఎంత నమ్ముతారు? హౌ మచ్ యూ బిలీవ్ ఇన్ దిస్ సిస్టమ్? నరేష్, దేర్ నో సబ్స్టిట్యూట్ టు దట్. మనకి ఇంకో గత్యంతరం లేదు. దానిలో లోపాలు ఉన్నాయి. డెమోక్రసీలో చాలా మంది తత్వవేత్తలు, ఫిలాసఫర్స్ మాట చెప్పారు. మనం చూస్తున్న రోజు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. అలాంటి వాడు మళ్ళీ ఎన్నికయ్యే అవకాశం ఉందంటే డెమోక్రసీ ఎంత ప్రమాదకరం మనకు అర్థమవుతుంది కదా. కానీ మిగతావన్నీ చర్చలు చెప్పినట్టుగా అంతకంటే ప్రమాదకరం. ప్రత్యామ్నాయం లేదు. రెండోది, ఒక సామాన్యుడికి ఏ కుటుంబంలో పుట్టినా కూడా గొంతు ఉండాలి, మిగతా వాళ్ళతో సమానంగా అవకాశం ఉండాలి, ఆ గొంతుకు విలువ ఉండాలని చెప్పంటే డెమోక్రసీ మించి ఆల్టర్నేటివ్ సిస్టమ్ లేదు. లేకపోతే ఫ్యూడలిజమో మరొకటో ఉపయోగం లేదు. అంచేత సమస్యలు ఎన్నున్నా కూడా ఎట్లాగొట్లా దాన్ని ఎలాగ పనిచేయించాలని ఆలోచించాలి తప్ప దానికి ప్రత్యామ్నాయం అనేది నాకు ఎక్కడ కనిపించట్లేదు. అదే సమయంలో డెమోక్రసీ అంటే జనం కోరుకున్నదే డెమోక్రసీ కూడా కాదా. జనం ఎన్నుకున్న వాళ్ళు అధికారంలో ఉండొచ్చు, కానీ జనం కోరిన ప్రతి కూడా వాస్తవం కాకపోవచ్చు. అందుకనే రాజ్యాంగం కానీ, లేకపోతే కొన్ని గాడ్ రైల్స్ అని చెప్పి అంటాం, కొన్ని రాజ్యాంగ సంస్థలు కానీ, కొన్ని పరిమితులు కానీ, అవి చట్టపరమైన పరిమితులు రాజ్యాంగబద్ధంగా కావచ్చు, వ్యవస్థాపరమైన పరిమితులు కావచ్చు, ఆర్థికపరమైన పరిమితులు కావచ్చు. ఇవన్నీ కూడా మానవ సమాజం విధించుకున్నది. కాబట్టి ఆ పరిమితులకు లోబడి ప్రజాస్వామ్యాన్ని మించి వేరే ప్రత్యామ్నాయం లేదు. అందుకే నేను ఎప్పుడు నమ్ముతాను, ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలకి మరింత మంచి ప్రజాస్వామ్యం, ఎక్కువ ప్రజాస్వామ్యం మందు తప్ప ప్రజాస్వామ్యాన్ని తీసేయడం కాదు. మీరు యాక్చువల్గా చర్చిల్ గురించి చెప్పారు. చర్చిల్ కోట్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా చర్చిల్ చెప్తారు, మేబీ ఐఎమ్ పారాఫ్రేజింగ్ ఇట్. చర్చిల్ చెప్తారు కదా, డెమోక్రసీ ఇస్ ద వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్సెప్ట్ ఫర్ ద ప్రీవియస్లీ టెస్టెడ్ గవర్నమెంట్స్ అని, సిస్టమ్స్ అని. సో అందుకనే అంటే నాకు అనిపించింది అంటే, మన ఇంతకుముందు ఫ్యూడలిజము, రాచరికము, ఇవన్నీ స్లేవరీ సిస్టమ్స్, అలాగే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ కమ్యూనిజం కొన్ని స్టేట్స్ లో, కొన్ని కంట్రీస్ లో చూసి ఉన్నాము. ఇప్పుడు మనం డెమోక్రసీలో ఉన్నాము. సమ్ టైమ్స్ నాకు అంటే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు 100 మార్కుల టెస్ట్ లో 35 వస్తే పాస్ అయినట్లు, మిగతా సిస్టమ్స్ అన్ని 10, 15, 20 ఉన్నప్పుడు 35 ఇస్ పాస్ మార్క్. బట్ సమ్ టైమ్స్ ఆర్ వి ఓవర్ సెల్లింగ్ డెమోక్రసీ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ 100% అనేది నాకు డౌట్ వస్తుంది. ప్రజాస్వామ్యము గొప్పది, ప్రజలు ఎన్నుకున్నది అద్భుతమైన గవర్నమెంట్, ప్రజలు మించిన మేధావులు లేరా అనే విధంగా పొలిటీషియన్స్ మాట్లాడుతుంటారు. కొందరు మేధావులు కూడా చెప్తుంటారు కదా. సమ్ టైమ్స్ ప్రజలకి ఏమని మెసేజ్ ఇస్తున్నాము అని ఒక్కొక్కసారి. మీరు చెప్పిన దానిలో 2 కోణాలు మనం ఆలోచించాలి. మొదటిది వాక్స్ పాపులే వాక్స్ డై, అంటే ప్రజల వాక్కు బ్రహ్మవాక్కు, దైవవాక్కు అని చెప్పని. మీరు చెప్పినట్టుగా అది వాస్తవం కాదు. కొన్ని సందర్భాల్లో ప్రజలందరూ కలిసి వచ్చి వాళ్ళందరూ కావాలని కోరుకున్నా కూడా అది తప్పు కావచ్చు. అంచేత ప్రజలు ఎన్నుకునే అధికారం ఉండడము, వాళ్ళ ఆలోచనలో పొరపాటున్నా కూడా వాళ్ళ గొంతుకు విలువ ఉండటం వేరు, వాళ్ళు చెప్పిందంతా సత్యము, వాళ్ళు చెప్పిందంతా అద్భుతం అని చెప్పి ఊహించడం వేరు. ఈ రెంటికి మౌలికమైన తేడా. రెండోది, ప్రజాస్వామ్యంలో చాలా అపశృతులు కూడా దొరుకుతాయి. మనం ఇప్పుడు ఇటీవల కాలంలో ప్రపంచంతో చూస్తున్నాం. దానికి తగ్గట్టుగా మీరు ఏర్పాట్లు చేసుకున్నారా లేదా? అది లేకుండా ప్రజాస్వామ్యం అంటే గుడ్డి దిచ్చులో పట్టట్టుగా ఆ క్షణంలో ఏ రకమైన భావజాలం, ఉద్వేగం ఉంటే దాన్ని మనం కొనసాగించేసి అదే సర్వస్వం కొనసాగిస్తే, జర్మనీ గొప్ప ఉదాహరణ. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. 2వ ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీ గొప్ప ఉదాహరణ. ఏం జరుగుతుందని చెప్పాను. అంచేత కానీ అట్ ది సేమ్ టైం మనం ఇప్పుడు అనుకున్నట్టుగా దేర్ ఆర్ నో ఈజీ ఆప్షన్స్, దేర్ ఆర్ నో సొల్యూషన్స్. ఇప్పుడు మనం మిగతా వ్యవస్థలు ఎంత అందంగా కనిపించినా కూడా ఇవాళ వర్ణనలో కానీ, లేకపోతే కాల్పనిక సాహిత్యంలో, ఫిక్షన్లో కానీ, డ్రామాలో కానీ, సినిమాల్లో కానీ, అవి టోటల్లీ ఫ్యూడల్ సిస్టమ్స్. అవి అణగారిన వర్గాలు ఎవరైతే అణిచిపోయి ఉన్నారో మిగతా వాళ్ళని పెంచడం కోసం వాళ్ళు అలాగే ఉంచారు, బానిసత్వంలో ఉంచారు. మహిళలు కావచ్చు, లేకపోతే సమాజంలో మన దేశంలో అయితే కులం ప్రాతిపదికన, ఇతర దేశాల్లో అయితే క్లాస్ ప్రాతిపదికన, కొన్ని దేశాల్లో అయితే రేస్ ప్రాతిపదికన వాళ్ళందరినీ బానిసత్వంలో ఉంచేసి కొంతమంది హాయిగా అందాన్ని అనుభవించేటువంటి సమాజం ప్రజాస్వామ్యానికి అతీతంగా ఉంటే దాన్ని మనం ఎలా క్షమిస్తాం? కాబట్టి ఎన్ని లోపాలున్నా కూడా సామాన్యుడికి అవకాశం ఇవ్వాలి అని చెప్పంటే యూనివర్సల్ ఫ్రాంచైజ్ అండ్ ఫ్రీడమ్స్ అండ్ ద ఆపర్చునిటీ టు గ్రో, ఈ 3 లేకపోతే
ఆ వ్యవస్థని మనం క్షమించలేం. అందుకని ప్రజాస్వామ్యంలో ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ ఉండటం అనేది కూడా చాలా ముఖ్యం. అంటే ప్రజాస్వామ్యం యొక్క ప్రాతిపదిక ఏంటి? అందరూ కామన్ అవసరాల కోసం ఆలోచించి సొంత అవసరాలను పక్కన పెట్టి ఓటు వేస్తారు. కామన్ రిసోర్సెస్ పూల్ చేసుకుంటారు. దాని నుంచి మనం ఎవరైతే అవుతారో ఎలక్ట్ అయిన వాళ్ళు మనల్ని రూల్ చేస్తారనుకుంటాము. కానీ ఇక్కడ ఇన్సెంటివ్ ఏంటి సార్? అంటే ఒక వ్యక్తి ఓటింగ్ అనేది కాన్ఫిడెన్షియల్. ఓటు ఓటు వేసే వ్యక్తి నా సొంత ప్రయోజనం పక్కన పెట్టి కామన్ గుడ్ ని ఆలోచించి వెయ్యాలి అనేది ప్రజాస్వామ్యం ఎజ్యూమ్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద ప్రెమిస్ ఆన్ విచ్ డెమోక్రసీ ఈస్ బిల్ట్. అలా కాకుండా ఓటు వేసేవారు నా కోసం ఇప్పుడు మా బ్రదర్ పోటీ చేస్తే నేను బహుశా వేయాలనుకుంటాను. అది కామన్ గుడ్ కాకపోవచ్చు. సో కానీ ఇన్సెంటివ్ లేదు కదా. అంటే కామన్ గుడ్ ఆలోచించడానికి ఇన్సెంటివ్ ఓటర్ కి ఇన్సెంటివ్ ఉందా? ఎందుకంటే ఎలాగూ అక్కడ కామన్ రిసోర్సెస్ ఉన్నాయి. నాకు కావాల్సినంత నేను గ్రాప్ చేసుకోవడానికి అవకాశం నాకు ఈ ఓట్ అనేది ఇస్తుంది. సో వై కాంట్ ఐ యూజ్ ఇట్ అనేది ఆలోచన ఉంటుంది కదా ఇండివిజువల్ కి. దీన్ని ఓవర్కమ్. మంచి ప్రశ్న నరేష్. అందులో ఇండియాకి బాగా వర్తిస్తుంది. ఎందుకంటే మన దేశంలో ప్రజలెవరూ కూడా స్వతంత్రానికి ముందు మాకు డెమోక్రసీ కావాలని కోరుకోలే. మీరు మన హిస్టరీ చూడండి, నేషనల్ మూవ్మెంట్ కానీ ఇంకోటి కానీ, మాకు డెమోక్రసీ కావాలని ప్రజల నుంచి ఎక్కడ రాలా. ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నారు, మహాత్మా గాంధీ జిందాబాద్ అన్నారు, కానీ నాయకత్వం ఏం చెప్తే ఒప్పుకున్నారు. కానీ ప్రజలు మాకు డెమోక్రసీ కావాలని కోరల. రాచరికం పెట్టినా ఒప్పుకునండి వాళ్ళు బహుశా. కాబట్టి ప్రజలు కోరనప్పుడు ప్రజల్లో ఎన్లైటన్మెంట్ మనం ఊహించడం అనేది, అది ఎక్స్పెక్ట్ చేయడం అనేది అన్రియలిస్టిక్ అవుతుంది. ఎందుకంటే డెమోక్రసీ ఇస్ ఎ మిడిల్ క్లాస్ కాన్సెప్ట్. ఎంతో కొంత ఆలోచన, ఎంతో కొంత చదువు పరిజ్ఞానం, ఎంతో కొంత ఎదిగే అవకాశము, ఎదగాలన్న తపన, యాస్పిరేషన్, అది ఉన్న వాళ్ళకి మీరు అన్నట్టుగా నాకు కలెక్టివ్గా నా భవిష్యత్ ఏమిటి, లాభం ఏంటి, దానికి నా ఇండివిజువల్ నా లైఫ్కి లింక్ ఏంటి అర్థం చేసుకోవడం కొంచెం కొద్దిగా పెరుగుతుంది. అద్భుతం అని కాదు. వాట్ పొలిటికల్ సైంటిస్ట్ కాల్ పాలిటిక్స్ ఆఫ్ ఇండివిజువేషన్ అంటాం. అంటే నాకేమిటి, నా కుటుంబానికి ఏమిటి, నాకు జీవితానికి ఏం జరుగుతుంది అంటే స్వార్థం కాదు అక్కడ, ఎన్లైటెండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. గవర్నమెంట్లో చేసే పనులకి, లేకపోతే పార్టీలు, లేకపోతే ఎన్నిక కోసం పోటీ పడేవాళ్ళు నాకు ఇచ్చే హామీలకి నా జీవితానికి మంచి సంబంధం అర్థమైతే ఓటు వేస్తే మీరు చెప్పినట్టుగా ఎన్లైటెండ్ ఓటు అవుతుంది. కానీ అది జరగాలంటే ఊరికి ఓటు హక్కు ఇచ్చేసి అరిచే హక్కు ఇచ్చిన మాత్రం చేద్దాం. ఎప్పుడు చెప్తుంటాను, ఓట్ అండ్ షౌట్ డెమోక్రసీ మన దేశంలో ఉన్నంత అద్భుతంగా, అంత ఉత్సాహంగా పండగలాగా వెళ్ళి ఓటేయడం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. చాలా దేశాల్లో ఎలక్షన్ జరుగుతుంటే ఎవరికి తెలియదు, నిశ్శబ్దంగా ఉంటుంది. మన దేశంలో ఎంత కోలాహలం, ఎంత సంబరం, ఎంత హడావిడి, ఎంత గందరగోళం, ఎంత నాయిస్ ఉంటుంది. అలాగే ఎలక్షన్ అయిన తర్వాత మర్నాడు నుంచి మురదాబాద్, దిగిపో, ఇస్తీఫా, ఈ రెంట్లో మనం ఫస్ట్. అది డెమోక్రసీ కాదు. కాబట్టి నాయకత్వం ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదిస్తున్నారో, ముఖ్యంగా మనలాంటి దేశాల్లో అది ఎవల్యూషనరీగా రానప్పుడు, పాశ్చాత్య దేశాలు ఎవల్యూషనరీగా వచ్చింది, క్రమక్రమంగా ఓటు హక్కు విస్తరించింది, క్రమక్రమంగా ఒక రాజుని కట్టడి చేసే ప్రయత్నం చేశారు మ్యాగ్నా కార్టా దగ్గర నుంచి. ప్రజలకి దానిలో ఉన్న లాభనష్టాలు అర్థమైనాయి. మరి వివిధమైన తెగలు కానీ, లేకపోతే రేసెస్ కానీ మాకు కూడా ఓటు హక్కు కావాలని పోరాడారు. మహిళలకు ఓటు హక్కు 1928 దాకా లేదు. కాబట్టి క్రమక్రమంగా వచ్చింది. కానీ మన దేశం అట్లా కాదు. అకస్మాత్తుగా ఒక్కరోజు అందరికీ ఓటు హక్కులు ఇచ్చేసాం. ఇచ్చినప్పుడు ఆ ఓటు హక్కు అంటే ఏంటో అర్థమయ్యేట్టు చెప్పే వ్యవస్థ నిర్మాణం చేయడంలో మనం ఫెయిల్ అయ్యాం. కాబట్టి మీరు అన్నది దాకా కీలకమైన అంశం, ఆ ఓటు వల్ల నాకు లాభం ఏంటి అన్న ఇన్సెంటివ్, ఎలాంటి ఓటు వేస్తే మనందరికీ ప్రయోజనం కలుగుతుంది ఇన్సెంటివ్ ఎప్పుడు వస్తుందంటే లోకల్ గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. జర్మనీ ఈజ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. జర్మనీలో చాలా మందికి తెలిసి ఉంటుంది ప్రేక్షకులకి, ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ అంటారు. అంటే అధికారం బెర్లిన్లో ఉండటం కాదు కావాల్సిన వాళ్ళు, గతంలో అయితే బాన్లో ఉండటం కాదు. అధికారం మొట్టమొదట పౌరుడి చుట్టూ ఉండాలి, పౌరుడి కుటుంబం చుట్టూ, పౌరుడి చుట్టూ ఉండాలి. పౌర సమాజ బృందం అనొచ్చు, కమ్యూనిటీ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ అనొచ్చు. ఆ తర్వాత అక్కడ గనక మనం కొన్ని పనులు చేయడం సాధ్యం కాకపోయినట్టయితే ఏ కారణం వల్ల కానండి, అప్పుడు తర్వాత స్థాయికి విస్తరించాలి. అది లోకల్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వం. అందుకే జర్మన్ రాజ్యాంగంలో ఆర్టికల్ 28లో లోకల్ గవర్నమెంట్స్ గురించి స్పష్టంగా ఒక 54 పదాలతో అందంగా చాలా గొప్పగా వర్ణించారు ఎలా ఉండాలని చెప్పండి. మన దేశంలో చాంతాడంత పొడుగున 1993లో రాజ్యాంగ సవరణలు చేసినా కూడా 7,700 పదాలు. జర్మనీలో 54 పదాలతో వస్తే 7,700 పదాలు. అమెరికన్ రాజ్యాంగం కంటే పొడుగైంది తయారు చేశారు. కానీ అర్థం పర్థం లేకుండా చేశారు. లోకల్ గవర్నమెంట్స్ ఆర్ స్కూల్స్ ఫర్ డెమోక్రసీ. కాబట్టి ఈ కమ్యూనిటీ ఆఫ్ స్టేక్ హోల్డర్స్, దెన్ లోకల్ గవర్నమెంట్, అది కూడా సాధ్యం కాకపోతే
వేరియస్ స్టేట్స్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ సాధ్యం కాకపోతే దెన్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్, దెన్ నేషనల్ గవర్నమెంట్. అప్పుడు ఏమవుతుందంటే నా దగ్గరగా ఇప్పుడు నరేష్కి నేను బాధ్యత చెప్పాను, నరేష్ నమ్మకం ఉంచి, నరేష్ బాగా చేశారు, నరేష్ చేసిన పని వల్ల నాకు ఫలానా ఫలితం కనిపిస్తుంది, నా పన్నెండు ఉపయోగపడుతుంది అని చెప్పంటే అప్పుడు నాకు కలెక్టివ్ ఇంట్రెస్ట్, దానివల్ల నాకు కలిగే లాభం అర్థం అవుతాయి. అలా కాకుండా ఎక్కడో నాకు అర్థం కాని సుదూరంగా ఉన్నవాడు ఏదో నిర్ణయాలు చేస్తే నా జీవితంలో తేడా వస్తుందో తెలియకపోతే గుడ్డెద్దు చేలబడ్డట్టు కొట్టేస్తాను. అందున భేద దేశంలో, అక్షరజ్ఞానం లేని దేశంలో. కాబట్టి డెమోక్రసీ ఇచ్చిన మాత్రం చేత ఓటు సరిగ్గా పడుతుందని దానికి ఆధారాలు లేవు. లోకల్ గవర్నమెంట్స్ ఆర్ క్రిటికల్, దే ఆర్ స్కూల్స్ ఫర్ డెమోక్రసీ. మన భారతదేశంలో అతిపెద్ద వైఫల్యం ఏంటంటే స్థానిక ప్రభుత్వాలను పూర్తిగా మనం అసలు రానివ్వలేదు మొదటి నుంచి. తర్వాత ఏదో ఆపద్ధర్మంగా రానిచ్చాం, అవి కూడా నిర్వీర్యం చేసాం, ఉత్సవగ్రహాలకు మార్చేసాం. రెండో పక్కన కనీస ప్రమాణాల విద్య, పౌర విద్య కానీ కనీస ప్రమాణాలను లేకుండా ఒక ఒక వికృతమైన వ్యవస్థ నిర్మాణం చేశాం. ఆ రెండు చేపట్టాల్సిన బాధ్యత ఎవరైతే సమాజంలో నాయకత్వాన్ని ఇస్తున్నారో, వివిధ రంగాల్లో రాజకీయం కావచ్చు, పరిపాలన కావచ్చు, సమాజం కావచ్చు, పత్రికలు కావచ్చు, మేధోపరంగా కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యతను ఈ భారతదేశం పూర్తిగా విస్మరించింది. కాబట్టి అది చేసినట్టయితే అప్పుడు మీరు చెప్పిన ఎన్లైటన్మెంట్కి అవకాశం పెరుగుతుంది. అప్పుడు పొరపాట్లు వస్తాయి, అప్పుడు ఖచ్చితంగా పొరపాట్లు జరుగుతాయి. కానీ పొరపాట్లకు అవకాశం తక్కువ ఉంటుంది. ఒకవేళ పొరపాట్లు జరిగినా కూడా వెంటనే తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటాను నేను, మేమందరం నెల మెయింటెనెన్స్ ఫీ ఇస్తున్నాం, మీలాంటి వాళ్ళని నమ్మకం ఉన్న వాళ్ళని, మంచి వాళ్ళని, కాస్త టైం ఇవ్వడానికి సిద్ధపడే వాళ్ళని ఎంచుకున్నాం, మీరు కష్టపడండి, కామన్ అమ్యూనిటీస్ అని చెప్పని. లిఫ్ట్ పని చేయకపోతే, వాచ్ అండ్ వాట్ బాగోకపోతే, వాటర్ సప్లై రాకపోతే వెంటనే దండెత్తాం మేము. ఇదేదో దేశమాత కోసం కాదు, ఈ డబ్బులు ఇచ్చేది ఈ పని కోసం, సొంతంగా చేసుకోలేం, కలెక్ట్గా కావాలి, అది జరగట్లేదు అంటే ఎక్కడో లోపం ఉంది. అది అర్థమైతే నాకు ఓటు అర్థమవుతుంది. అది అర్థం కాకుండా డెమోక్రసీ పనిచేయదు. కాబట్టి పీపుల్ హూ ఇన్స్టిట్యూట్ డెమోక్రసీ హ్యావ్ ఆల్సో ఎన్ ఆబ్లిగేషన్ టు బిల్డ్ ఇన్స్టిట్యూషన్స్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్. అది వైఫల్యమైన తర్వాత ప్రజాస్వామ్యాన్ని తిరిగితే లాభం. ఉంటాను జర్మనీలో కానీ అదర్ స్కాండినేవియన్ కంట్రీస్ లో కానీ, ఇక్కడ పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు. అండ్ మీ బెస్ట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్సే. అది చీఫ్ మినిస్టర్ అయినా, నార్మల్ పీపుల్ అయినా సేమ్ బెడ్, సేమ్ హాస్పిటల్, సేమ్ డాక్టర్ ఉంటారు. వైద్యము అంతే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ అంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తాం అందరూ. గవర్నమెంట్ బస్సు ట్రైన్ యూస్ చేస్తాం ఎక్కువ. సో ప్రతి ఒక్కళ్ళు మేము హెల్త్ కేర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, పొల్యూషన్ ఏమీ లేని ఎయిర్, ఇవన్నీ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఉంది. సో ఎవ్రీ పెన్నీ వి పే మాకు రిటర్న్ కనిపిస్తుందని ఫీలింగ్ ప్రజల్లో ఉంటుంది. అండ్ పబ్లిక్ ప్రాపర్టీని చాలా వాల్యుబుల్ గా చూస్తారు సార్. అంటే ఒక బస్సుని డ్యామేజ్ చేయడం అనేది ఇమాజిన్ కూడా చేయలేదు, ఎందుకంటే పక్కనున్న వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే ఇది మనది కదా అని. డబ్బు మన అవసరం, ఇది మన డబ్బు మన అవసరం అనేది. సో ట్యాక్స్ పే చేయడాన్ని చాలా ఒక రెస్పెక్ట్ గా, రెస్పాన్సిబుల్ గానే ఫీల్ అవుతారు. అండ్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఏం చూసినా కూడా దానికి చాలా వాల్యూ ఇస్తారు, ఇది నాదే కదా అని. సో మన దగ్గర క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి, క్వాలిటీ హెల్త్ కేర్ కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఎలాగో లా అండ్ ఆర్డర్ అంటే ఎలాగో అది బాగా పవర్ఫుల్ ఉన్న వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఇంకా ఈ ఓటుకి నాకేం లాభం లేదు కదా ప్రభుత్వంతో అనే ఒక భావజాలం పెరుగుతూ ఈ గ్యాప్ పెరిగిపోతూ ఉంది ప్రజలకిను ఈ డెమోక్రసీ అనే సిస్టమ్ కి. ఇండియా మీరు చెప్పింది పూర్తిగా వాస్తవం నరేష్. నాకు చాలా క్రితం జర్మనీలో ఉన్నప్పుడు when I saw something I was stunned. నేను ప్రపంచంలో ఎక్కడ అంత కన్వర్జెన్స్ చూడలే. లోకల్ గవర్నమెంట్స్ చాలా అధికారాలు ఉండటంతో పాటు ఫెడరల్ గవర్నమెంట్ కానీ, ప్రొవిన్షియల్ గవర్నమెంట్ కానీ చేసే పనులు కూడా కండ్యూట్ ప్రజలకి లోకల్ గవర్నమెంట్ జర్మనీలో. ఉదాహరణకు పాస్పోర్ట్, మరి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే పాస్పోర్ట్ అప్లికేషన్ ఇచ్చేది లోకల్ మున్సిపాలిటీకి ఇచ్చి మీరు ఫైల్ చేస్తే సరిపోతుంది, మీకు మిగతా అనవసరం. వాడు వెనకాల చూసుకుంటాడు. ఆ ఫెడరల్ గవర్నమెంట్కి లోకల్ గవర్నమెంట్కి సంబంధం, ఆ కాగితాలు వాడు చూసుకుంటాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే అంతగా స్థానికంగా ఉన్న ప్రభుత్వానికి మనకి అవినాభావ సంబంధం వచ్చింది. అప్పుడు ఓటుకి విలువ వస్తుంది. మన దేశంలో అసలు ఎక్కడ ఏ ఆఫీస్ ఏంటో, ఎవడే పని చేస్తాడో, ఎంపీ పని ఏంటో, ఎమ్మెల్యే పని ఏంటో, మరి మున్సిపల్ కౌన్సిలర్ పని అంటే ఏమీ తేడా లేదు, గుడ్డొద్దు చేలబడ్డట్టు ఏదో చేస్తున్నాం అంతే. అందరికి అసహనం, కోపం, నిరాశ తప్ప ఎవరేం చేస్తున్నారో స్పష్టత లేనప్పుడు, మన దగ్గరగా పనులు జరగనప్పుడు, మన ఓటు వల్ల మనకేం జరుగుతుందో అర్థం కానప్పుడు, మన పన్నుల డబ్బు ఎక్కడ పోతే తెలియనప్పుడు సహజంగానే ప్రజాస్వామ్యం గందరగోళం ఉందని ఓట్లు కొంటున్నాం. అందుకే కులం మతం పెడుతున్నాం, అందుకని తాత్కాలికంగా తాయిలాలు ఇస్తున్నాం. ఇవన్నీ ప్రత్యేకంగా భారతదేశంలో ప్రజలు చెడ్డవాళ్ళు కావటం చేత జరగడం. మనం వ్యవస్థ నిర్మాణంలో చాలా పెద్ద తప్పులు చేయడం జరిగింది.